నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్తో గురువారం నాటి మ్యాచ్లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో 5-4 పరాజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పంజాబ్తో మ్యాచ్లో అతడు బ్యాటింగ్లో, బౌలింగ్లో తేలిపోవడంతో జట్టుపై ప్రభావం పడింది. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సెన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక బౌలింగ్లో 3 ఓవర్లు వేసిన పాండ్యా 39 పరుగులు ఇచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై విమర్శల దాడి పెరగ్గా హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్ను మాత్రమే బాధ్యుని చేయడం సరికాదన్నాడు. పంజాబ్ చేతిలో ఓటమి తర్వాత మాట్లాడుతూ, ఇది కేవలం హార్దిక్ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు, మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనప్పుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరూ, యాజమాన్యం మొత్తం ఇందుకు బాధ్యత వహిస్తుంది అని చెప్పాడు. వ్యక్తిగతంగా ఎవరిని బాధ్యులను చేయలేమన్నాడు. ఇకపై ఆటను మెరుగుపరచుకోవడం ఎలా అనే అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించామంటూ మహేల జయవర్ధనే పాండ్యాకు అండగా నిలిచాడు. తమ జట్టు బాగానే ఆడుతుందని, అయితే పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుందని ఈ సందర్భంగా జయవర్ధనే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అత్యద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని అన్నాడు. కాగా వాంఖేడే వేదికగా టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేయగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అజేయ సెంచరీతో చెలరేగగా నమన్దీర్ అర్ధశతకం బాదాడు. డికాక్ 60 బంతుల్లో 112 పరుగులు బాదాడు. నమన్ సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లక్ష్య ఛేదనకి దిగిన పంజాబ్ 16.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ దుమ్ములేపగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రభ్సిమ్రన్ 39 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్గా నిలవగా అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు బాధేశాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.